రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో అర్ధరాత్రి 2 ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. గాడిచెర్ల సురేష్, గాడిచెర్ల దేవయ్యలు ఇండ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తాళాలు బద్దలు కొట్టి బీరువా తలుపులు తెరిచి గాడిచెర్ల నరేష్ ఇంట్లో 2 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు 30,000 నగదు అపహరించారు. గాడిచెర్ల దేవయ్య ఇంట్లో 1,85,000 నగదుతో పాటు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదులో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి, క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్, సిసి ఫుటేజ్లను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు బీరువాలా ఇప్పుడు లోపల తాళాలు లోపల పెట్టినావా? ఇలా బట్టల కింద పెట్టినా అక్కడ పెట్టినా ఇక్కడ ఇది మొత్తం సరే మీరు ముట్టుకోలేదు అమ్మ? మీరు బాకీలు కడదామని చెప్పేసి పొలం అమ్ముకొని కట్టగా మిగిలి సృష్టి వచ్చిందని చెప్పేసి ఒకరి గట్టి డబ్బులు ఇంట్లో పెట్టి ఊరి వెళ్ళినాం. వచ్చేసరికి చోరీ జరిగింది. వేసిన తారం వేసినట్టు కాదు, కానీ ఇంట్లో లోపల చోరీ జరిగింది. ఎంత పోయిందమ్మా? నగదు 1,85,000 వరకు ఉంటుంది. కిలో బ్రేస్లెట్, బ్యాంక్లో బంగారం పెట్టిన కాగితాలు, అవి చెవి కమ్మలు, వెండి దిమ్మలు. గత 8 సంవత్సరాలుగా ఉస్మాబాద్లో వృత్తిరీత్యా నేను అక్కడే సెటిల్ అయ్యాను. ఈ మధ్య కాలంలో గత 2 నెలల నుంచి చిప్పలపల్లి విలేజ్కి నా వర్క్ అయిపోవడం వలన ఇక్కడికి షిఫ్ట్ అయినాము. అక్కడి నుంచి సామాన్ తీసుకొచ్చి ఇక్కడే మా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్య ఒక 15 రోజుల ముందు మేము ముస్తాబాద్లో షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడే మేము డైలీ అక్కడే ఉండడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈ 2-3 రోజులలో మొన్నదాకా సృష్టి వచ్చింది. సృష్టి అయిపోయిన తర్వాత సామాన్ చదువుకొని వెళ్దామని అనుకున్న రోజుల్లో ఇవాళ ప్రొద్దున మా ఇంటి పక్క పొంటి గాడిచెర్ల నరసవ్వ మరియు దేవయ్య ఇద్దరు కాల్ చేసి నాకు మా ఇల్లు తాళం వేసినట్టుగానే ఉంది, మా దాంట్లో బీరువా తాళాలని వలగొట్టున్నారని మాకు ఫోన్ చేయగానే మాది కూడా తాళం వేసింది, మరి మా ఇంటి పక్క పొంటి ఉంది కదా అని చెప్పేసి మేము ఉట్టిన నా భార్య నేను ఇద్దరం ముస్తాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. రాగానే మాది కూడా తాళము వేసినట్టుగానే ఉంది. లోపలికి వెళ్ళి చూడగానే బీరువాలో ఉన్న మా అమ్మ యొక్క తులం గుండ్లు మరియు నా భార్య 2 జతల 30 తులం కమ్మలు మరియు 2 జతల పట్టగొలుసులు, నా భార్య ఒక 30 తులాలు, 5 తులాలు నా బిడ్డ పట్టగొలుసులు మరియు నా 2 బ్రాస్లెట్లు, నా కొడుకుది నడుము గొలుసు మరియు ఒక 2,000 రూపాయల క్యాషు, అందులో చిన్నామె 1 గ్రామ్ కమ్మలు మొన్ననే కుట్టియడం జరిగింది. అవి ఏవి కనబడలేవు. దీన్ని వెంటనే మేము ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు కొంచెం దృష్టి పెట్టి మాకు ఏదైనా దీన్ని త్వరగా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.